హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. సో రీసెంట్ గా ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సో ఎవరి గురించి అని కదా మీరు అనుకుంటున్నారు. ప్రస్తుతం మన త్రిబుల్-ఆర్ తో ఒక సెన్సేషనల్ హిట్ అందుకున్నటువంటి మన తెలుగు హీరో రామ్ చరణ్ తేజ్ గురించి ఒక అప్డేట్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే ఆఫ్టర్ త్రిబుల్-ఆర్ తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో మన ముందరికి రాబోతున్నాడు రామ్ చరణ్. అండ్ శంకర్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్ట్ గా తెలుగులో తీస్తున్న మూవీ కావడంతో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 2021 లోనే స్టార్ట్ అయింది. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా అయితే బాగా డిలే అయితే వచ్చిందనమాట. అండ్ మధ్యలో కూడా ఇండియన్ 2 సినిమా తీద్దాం, ప్రస్తుతానికి గేమ్ చేంజర్ ఆపేద్దాం అనేటటువంటి ఆలోచనలో శంకర్ ఉన్నటువంటి టైంలో వాట్ ఎవర్ ముందు అయితే గేమ్ చేంజర్ కంప్లీట్ చేసే ప్రయత్నంలో పడ్డారనమాట ప్రస్తుతం మూవీ టీం అంతా. సో దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రాబోతుంది. యాక్చువల్లీ 2024లో చాలా పాన్ ఇండియన్ సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. సో అవేంటో మన అందరికీ తెలుసు. సో అందులో మనం భారీగా ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఒక సినిమా అంటే గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సో ఈ సినిమా ఏంటంటే సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుంది అనేటటువంటి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. బట్ మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఒక విషయాన్ని అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. అదేంటంటే ఈ గేమ్ చేంజర్ అనేటటువంటి సినిమా ఈ 2024లో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న మనందరి ముందరికి రాబోతుంది అనేటటువంటి వార్తలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. సో ఈ విషయాన్ని మూవీ టీం ఇంకా అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. సో ఈ గేమ్ చేంజర్ సంబంధించి మరొక కొత్త అప్డేట్ ఏంటి అంటే సో ఇప్పటికే మనం టీజర్ అయితే చూసాం. సో టైటిల్ యొక్క టీజర్ ఎలివేషన్ చూసినప్పుడే మనకి వావ్ సినిమా ఎలా ఉండబోతుందో అనేటటువంటి ఎక్స్పెక్టేషన్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం మార్చి 27th రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మూవీ యొక్క గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేయబోతున్నారంట మూవీ టీం. అండ్ దాంతో పాటు కూడా నెక్స్ట్ గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు గారితో తీయబోయేటటువంటి సినిమా యొక్క టైటిల్ అనౌన్స్మెంట్ కూడా రామ్ చరణ్ గారి బర్త్డే రోజే ఉండబోతుంది అనేసి కొత్త న్యూస్లు అయితే వైరల్ అవుతున్నాయి. సో ప్రస్తుతానికి గేమ్ చేంజర్ కి సంబంధించి అయితే ఇటువంటి అప్డేట్ చాలానే వస్తున్నాయి. ప్రస్తుతానికి ఎక్కడైతే గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూగా అయితే షూటింగ్ చేస్తున్నారంట. సో దీనికి సంబంధించి దిల్ రాజు గారు కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది, చాలా మీటింగ్స్ లో కూడా చెప్పడం జరిగింది గేమ్ చేంజర్ సినిమాని ఎంత వీలైతే అంత త్వరగా మన ముందరికి తీసుకొస్తారని. అండ్ దీనికి సంబంధించి మనకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు స్వరాలు అందిస్తున్నారు. సో ఈసారి బీజిఎం ఎలా కొట్టబోతున్నారు అన్న విషయం మనం వేచి చూడాల్సిందే. అండ్ ఈ సినిమాలో కొంతమంది పెద్ద యాక్టర్స్ కూడా నటిస్తున్నారు. అండ్ హీరోయిన్ గా కైరా అద్వానీ కూడా నటిస్తుంది. సో ఇది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి గేమ్ చేంజర్ వైరల్ న్యూస్. సో మరో మూవీ అప్డేట్ తో మీ ముందుకు వస్తాడు శివ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.